నమస్కారం, నేను డాక్టర్ మధురిమా రెడ్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు శాంత వసంతంలో ఉన్నానండి. డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారితో ఉన్నాను. వీరు చాలా ఫేమస్ పద్మభూషణ్ అవార్డీ అండ్ ఆల్సో శాంత బయోటెక్ చైర్మన్ గారు. నౌ ఓవర్ టు వరప్రసాద్ రెడ్డి గారు. సో వరప్రసాద్ రెడ్డి గారు, నమస్కారం అండి. మీరు మెంటల్ హెల్త్ పైన తర్వాత మా బుక్స్ కూడా చదివారు. మీ బుక్స్ పైన మీరు ఏది ఎక్కువగా నమ్మారు లైఫ్లో? మీ స్టోరీ కొంచెం చెప్పండి సార్. మీ పుస్తకాలు చదివాను. నేను బేసిక్గా తెలుగు పుస్తకాలు బాగా ఇష్టపడతాను. మీరు వాటిని తెలుగులో రాసుంటే చాలామంది తెలుగు వాళ్ళకి చాలా రకాలుగా ఉపయోగపడేది. ముఖ్యంగా ఇంట్లో ఉన్న గృహిణులకి చాలా అవసరం ఆ పుస్తకం. దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ వాళ్ళకి ఎక్కువగా అవసరం. ఎందుకంటే వాళ్ళకి వేరే వ్యాపకం లేక, అంటే ఉద్యోగం చేసే ఆడవాళ్ళ గురించి మాట్లాడలేదు, గృహిణి అన్నాను, ఇంట్లో ఉండేవాళ్ళం. ఓకే. భర్త బిజీ, పిల్లలు స్కూల్ చదువులు, ఉద్యోగాలు. ఆ తల్లికి తను ఒంటరిగా ఉన్నప్పుడు తనకు అనేక రకమైనటువంటి డిస్టర్బెన్స్, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. వాళ్ళకి మీరు రాసినటువంటి అనేక సూత్రాలు బాగా పనికొచ్చాయి. సరే, ఏది కానీ నేను చదివాను. మొత్తం మొదటి పేజీ చివరి పేజీ దాకా చదివిన వాడిని కాదు. వాటిలో నాకు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అని అలా తిరగేశాను. సీరియస్ స్టడీగా చేసి నోట్స్ రాసుకునేట్టుగా ఉన్నాయి కొన్ని. అవి ఎప్పుడో చేస్తాను. నాకున్నటువంటి పరిమితుల్లో సమయభావం వల్ల ఆ పని చేయలేదు ఇంకా. బట్ 2 పుస్తకాలని చూశాను. అవేకనింగ్లో మీరు చెప్పిన ఒకటి బాగా నచ్చింది ఏంటంటే ప్యాషన్ అండ్ పర్పస్. దాంట్లో పర్పస్ అనేది మనం ఒక గమ్యం, ఒక లక్ష్యం. ఆ లక్ష్యం ఎలా ఏర్పరచుకుంటామంటే ఎవరో పెద్దవాళ్ళు చెప్తే చేసుకునే లక్ష్యం కాదు అది. నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో, దేని మీద ప్యాషన్ ఉందో దాని మీద లక్ష్యం పెట్టుకోవాలి. దాన్ని గమ్యంగా పెట్టుకొని వర్క్ చేయాలి. ప్యాషన్, వితౌట్ ప్యాషన్ ఎనీ ఎండేవర్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టాస్క్. అందుకే తనకు నచ్చిన వాడిని తనకు నచ్చిన పద్ధతిలో చాలా ఇష్టంగా చేసుకుంటే ఫలితాలు చాలా సక్రమంగా వస్తాయి, త్వరగా వస్తాయి. ఎందుకు వస్తాయంటే మనకి ఇష్టమైనటువంటి సబ్జెక్టు మీద సంకల్పం చాలా దృఢంగా ఉంటుంది. సంకల్ప శుద్ధి ఉంటే గమ్యం చేరుకోవడం, లక్ష్య సిద్ధి ఈజీ. ఆ సంకల్పం దృఢంగా ఎప్పుడు ఉంటుందంటే మీకు ఇష్టమైన సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు, ఎవరో చెప్తే కాదు. సో సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ది బెస్ట్ మోటివేషన్. మీరు రాసిన వాటిలో ఆ ప్యాషన్ అండ్ పర్పస్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అది కొంత విరామం, చాలా ఫ్రీ టైం ఉన్నటువంటి వాళ్ళకి చాలా అవసరం. అది మిగతా వాళ్ళు ఏదో పనిలో రొటీన్లో పడిపోతారు, అవి చదివి దానికోసంగా ప్రోగ్రామ్ చేసుకోరు. ఎవరైతే కొంచెం ఖాళీగా ఉండి ఏమి తోచక, ఒక లక్ష్యం లేక, ఒక దిశా నిర్దేశం లేక అయోమయ స్థితిలో ఉన్న వాళ్ళకి ఈ పుస్తకం చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే వాళ్ళు ఆల్రెడీ ఒక రొటీన్లో పడిపోతున్నారో, నేను ఇప్పుడు నాకు చాలా యావగేషన్స్, ఒకటి కాదు, నాకు చాలా సవాలక్షణి చదవమని మీరు ఇచ్చే చాలా కాలం అయింది. అక్కడక్కడ చూశాను కానీ మొత్తం చదవలేకపోయాను. అందువల్ల నేను దీనికి చేసే జస్టిస్ కన్నా కూడా ఇంట్లో ఉన్న గృహిణులకు చాలా ఉపయోగం. వాళ్ళలో ఇంగ్లీష్ తెలుసుంటే మంచిది, లేదా మన సాధారణ గృహిణులకి తెలుగులో మీరు లలితమైన భాషలో, సరళమైన భాషలో రాస్తే గ్రేట్ సర్వీస్. అది రానున్న కాలంలో ట్రాన్స్లేట్ చేయబోతున్నాం సార్ తెలుగు. చాలా మంచిది. తెలుగు అండ్ హిందీ కూడా అనుకుంటున్నాం చేస్తే చాలా మంది గృహిణులకు చాలా ఉపయోగపడుతుంది. ఆ సంసారంలో సుఖం, శాంతి, అడ్జస్ట్మెంట్ అన్నీ తెలుస్తాయి. చాలా అవసరం. నాకు తెలిసినంతలో ఈ పుస్తకంలో ఉన్నటువంటివి ఇవన్నీ నమ్మ అవి సైన్స్ కాదు, ఇది ఒక ఆర్ట్. ఈ ఆర్ట్ అనేది ఏంటంటే, ఎందుకు ఆర్ట్ అంటారు? సైన్స్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిచ్యువేషన్, ఇట్ ఫాలోస్ ప్యాటర్న్, ఒక ఫార్ములా ప్రకారం జరిగిపోద్ది. జీవితం అది కాదు.
ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకం, ఒక్కొక్కరి అభిరుచి ఒక్కో రకం, ఒకరి అభినవేశం ఒక్కో రకం, ఒక్కొక్క సందర్భాలు ఒక్కో రకం. వారు చుట్టినటువంటి ప్రపంచాలు ఎన్నైనా వీళ్ళ మైండ్ వాటికెట్ట సృష్టి అంతా ఒకటే, చూసే దృష్టి మారుతుంది. ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కో రకం ఉంటుంది. వాళ్ళకి అప్లై చేయాలంటే ఈ సైన్స్ కాదు, ఇది ఆర్ట్ అని మీరు ఒక దగ్గర రాస్తున్నారు. మీరు బహుశా మీ దగ్గరికి వచ్చే క్లయింట్స్ కూడా ఇప్పుడు నేను వస్తాను, నాకు అలజడది, నాకు ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తారు, మీరు ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని ఇస్తారు. ఇంకొకరు వస్తారు, వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం వాళ్ళకి వేరే రకం ఇస్తారు. ఇద్దరికి ఒకే రకమైనటువంటి మందు ఉండదు. అదే మన ఇంగ్లీష్ వైద్యంలో అలోపతిలో నాకు తలనొప్పని వస్తాను, ఇంకోడు తలనొప్పని వస్తారు. ఇద్దరికి కారణాలు వేరు ఆ తలనొప్పికి. కానీ ఇంగ్లీష్ డాక్టర్ ఏం చేస్తారు, ఇద్దరు పారాసిటమాల్ వేసుకోమంటాడు. అది సిమ్టమ్కి ఇస్తారు వాళ్ళు మందు, రోగానికి ఇవ్వరు. మీరు మైండ్ లోపలికి దూరి వీడి మనసులో ఉన్న అలజడి ఏమిటి, వీడి కేంద్రమైన ఎక్కడ కేంద్రీకృతం అయింది వీడి అలజడి. తుఫానుకి ఒక కేంద్రీకృతమైన పాయింట్ ఉంటుంది. అది ఐడెంటిఫై చేసినప్పుడే మనం అది దాని దిశ, దాని ప్రయాణం, దాని వేగం అన్ని కొలవగలం. ఒక మనిషి మీ దగ్గరకు వచ్చినప్పుడు అలజడితో వీడు ఏ కారణంగా ఎక్కడ వీడు డిస్టర్బ్ అయ్యాడని మీరు గమనించగలరు. అట్లా గమనించడమే ఆర్ట్, అది సైన్స్ కాదు. అందరికీ ఒకే రూల్ అప్లై చేయలేరు. నేను చాలా హడావిడిపడి వచ్చినప్పుడు నన్ను పాసిఫై చేయడానికి మీరు వాడే మార్గాలు మీకే ఉంటాయి, మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. మీరు మంచి సంభాషణ సాగిస్తారు, పుస్తకం గురించి చెప్తారు, ఒక పాట గురించి మాట్లాడతారు. యు మేక్ హిమ్ ఫస్ట్ నార్మల్, దెన్ యూ గెట్ ఇన్ టు ది రూట్, దెన్ యూ అప్లై యువర్ మెడిసిన్. మెడిసిన్ అంటే మాట, ఫీలింగ్ అన్ని, హీలింగ్ అన్ని మొదలెడతారు. అట్లా ఇది ఒక ఆర్ట్. ఇది దీనికి ఈ ఆర్ట్ తెలిసినటువంటి ఎక్కువ మంది లేరు. అన్ఫార్చునేట్లీ అందరూ రెడీమేడ్గా ఉన్న ఫార్ములాస్ అప్పచెప్పి పరీక్ష పాస్ అయిపోయి వైద్యాలకు వచ్చేస్తున్నారు. మీది డాక్టర్ కానీ డాక్టర్, మీరు యు ఆర్ నాట్ డాక్టర్ బట్ యు ఆర్ డాక్టర్. డాక్టర్ ఈజ్ వాట్ ఈజ్ నాట్, ఇట్ డాక్టర్ ఈజ్ నాట్ ఎ డిస్పెన్సింగ్ మెషిన్ ఆఫ్ పిల్స్. He will not treat the disease, he will treat the patient with the disease. That is the great doctor. మామూలు డాక్టర్లు అయితే రోగానికి మందు ఇస్తారు. నా ఉద్దేశంలో మీలాంటి వాళ్ళు మనిషికి మందు ఇస్తారు. ఆ మనిషికి ఏదో జబ్బు ఉందో ఆ మనిషికి యు అడ్రస్ ది పర్సన్ విత్ డిసీజ్. సో చాలా విశేషమైన సబ్జెక్ట్ ఇది. దీని మీద మీరు వర్క్షాప్స్ పెట్టి కొంతమంది తయారు చేయాలి, కొంత అవగాహన కల్పించాలి. And what is your opinion about emotional mastery, sir? You gave us a foreword also. Yes. So, yes. దీని తర్వాత మాకు నెక్స్ట్ బుక్ మెంటల్ హెల్త్ వస్తుంది. Soon it will be launching. Very good. So I invite you ఎమోషనల్ కూడా ఇప్పుడు మనకు ఎమోషనల్ కోషెంట్ అని, ఇంటెలిజెన్స్ కోషెంట్స్ అనేవి ఉంటాయి. ఎమోషనల్ కోషెంట్ అనేది దాన్ని మెజర్ చేయడం చాలా కష్టం. ఇంటెలిజెన్స్ కోషెంట్కి ఒక ప్రశ్నాపత్రం ఇస్తే వాడు రాసేస్తారు సమాధానం, వీడికి ఇంటెలిజెన్స్ మార్కులు వేసేస్తారు. మై ఎమోషనల్ స్పెక్ట్రమ్ ఈజ్ డిఫరెంట్ ఎట్ డిఫరెంట్ టైమ్స్ ఫర్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. దాన్ని మాస్టర్ చేయాలంటే, నన్ను సమగ్రంగా మీరు అర్థం చేసుకొని నాకు ట్రీట్మెంట్ ఇవ్వాలి, హీలింగ్ ఇవ్వాలంటే ఇట్ స్పెండ్ లాట్ ఆఫ్ టైం, లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఒక ఇంగ్లీష్ డాక్టరు 4 టెస్టులు రాసేసి డయాగ్నోస్టిక్ సెంటర్ పంపించేస్తాడు. ఆయనకి డి విటమిన్ తక్కువ ఉంది, B12 ఎక్కువ ఉంది, ఏదో పారామీటర్స్ తెలిసిపోతాయి. అలాంటిది కాదు ఇది ఎమోషన్. నా ఎమోషన్ ఈ క్షణంలో ఉన్నట్టుగా ఒక గంట తర్వాత ఉండదు, మారిపోతుంది. బహుశా ఒక కామన్ సబ్జెక్ట్కి ఎక్కువ వైబ్రేట్ అవుతాను, తక్కువ వైబ్రేట్ అవుతాను తెలుసుకోగలరే కానీ ఏ రేంజ్లో ఉంటుందో, ఎట్లా రియాక్ట్ అవుతానో మీకు తెలియదు. దానికి పేషెంట్ అండ్ యూ, మిమ్మల్ని డాక్టర్నే అంటాను నేను, మీకు పేషెంట్కి మధ్య అవగాహన, తగిన సమయం, తగిన ఆలోచన, కొంత సాన్నిహిత్యం ఇన్ని ఉంటే కానీ యూ కాంట్ క్యాప్చర్ హిజ్ ఎమోషనల్ అవుట్ బర్స్ అండ్ యూ కెనాట్ రీడ్ ది ఎంటైర్ స్పెక్ట్రమ్ ఆఫ్ హిజ్ ఎమోషన్. ఆ క్యాన్వాస్ అంతా చూడాలి మీరు. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ టైం, ఎఫర్ట్, ఓపిక. ఒక రోజుకు ఒక పేషెంట్ కన్నా ఎక్కువ గడపలేరు మీరు. లేదు సార్, యూ నీడ్ టు ఆస్క్ అవర్ స్టాఫ్ ఆల్సో. ఐ విల్ టేక్ లాట్ ఆఫ్ క్లయింట్స్ ఎవ్రీ డే. మరి ఎట్లా మీకు టైం సరిపోతుందా? నేను ఐ టేక్ లాట్ ఆఫ్ జూమ్ సెషన్స్ కూడా తీసుకుంటాను. తర్వాత ఒక క్లయింట్కి 1 hour 2 hours తీసుకుంటా ఒక్కసారి. అలా
నా 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 ఉద్దేశంలో అంటే నాకు తెలియదు దాని గురించి. ఒక ఒక పర్సన్ ఎమోషన్ని క్యాప్చర్ చేయడానికి ఎంత టైము ఎంత ఎఫర్ట్ కావాలి కదా, వీళ్ళకి ఎంత ఓపిక ఉండాలా. ఒక మన ఇంటి మనిషి అనుకోండి, నాకు తప్పదు, నా భార్య డిస్టర్బ్డ్గా ఉంది, ఐ విల్ సిట్ విత్ హర్, ఐ విల్ కన్సోల్ హర్, ఐ విల్ టాక్ టు హర్ గుడ్ థింగ్స్, ఐ విల్ షో హర్ బెటర్ థింగ్స్. I need to spend a lot of time to pacify, to bring her to normal level. ఒక డాక్టర్గా మీకు ఏ రకమైన సంబంధం ఉండదు, ఆయన ఎవరో తెలియదు, ఆమె ఎవరో తెలియదు, వాళ్ళతో మీరు అటాచ్ అయిపోయి ఆ 2-3 అవర్స్ స్పెండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి గమనించి ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళకి హీలింగ్ ఇవ్వాలంటే ఇట్ ఇస్ గ్రేట్ ఎఫర్ట్ అండ్ ఇట్ రిక్వైర్స్ టైమ్, లాట్ ఆఫ్ పేషెన్స్. It is lot of passion, sir. I have lot of passion in this work. ఎగ్జాక్ట్లీ, ప్యాషన్ మీకు ఉండాలి. మీ ట్రీట్ చేసే వాళ్ళకి మీకు ప్యాషన్ ఉండాలి, మీకు పేషెన్స్ కూడా ఉండాలి. ప్యాషన్ అండ్ ఆల్సో ఇంపాక్టింగ్ లైఫ్స్ నాకు చాలా ఇష్టం అది. సో మీరు మా సర్వీసెస్ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా, ఇది ఈక్యూ దాంట్లో ఉంది సార్, పర్సనాలిటీ అసెస్మెంట్ దాంట్లో ఇట్స్ అబౌట్ ఈక్యూ కూడా పర్సనాలిటీ అసెస్మెంట్. సో కెన్ యూ షేర్ సమ్ థింగ్స్ దర్ అబౌట్ అవర్ సర్వీసెస్, అబౌట్ లవ్ ఇన్స్పైర్ కంపెనీ? ఇది అందరికి చేసేది కాదు. What I feel is only some chosen people by God, they will take up this kind of task. They have to be more humane. మానవతావాదం, మానవుల పట్ల, మానవులేమిటి సర్వజీవుల పట్ల ప్రేమ, కరుణ, వాత్సల్యం లేని వాళ్ళు చేసే పని కాదు. I think we have been blessed with so much of righteous things for you by your parents or by God, I don't know. Your services are very good and you have passion. I could see that in your eyes, in your smile and everything. Very unique way of dealing with the disturbed minds. ఇప్పుడు మీరు ఒక రోగి కన్నా, రోగి అనేవాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఒక ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి, ఆ ఫిజికల్ ప్రాబ్లం రావడానికి మెంటల్ కావచ్చు, ఆ ట్రీట్మెంట్ వేరమ్మా. మీ దగ్గరికి వచ్చేవాళ్ళు గాయంతో రారు, ఒక జ్వరంతో రారు, డిస్టర్బ్డ్ మైండ్తో వస్తారు. అంతా పర్ఫెక్ట్గానే ఉంటాడు. ఇప్పుడు నన్ను చూశారు అనుకోండి, అన్ని రకాలుగా నాకు కాళ్ళు, చెవులు, కమ్ములు అన్నీ బాగున్నాయి, కానీ మనసులో ఎక్కడో అశాంతి ఉంది. అలాంటి వ్యక్తిని మీరు డీల్ చేయడానికి చాలా కష్టం. దీని డయాగ్నోస్టిక్ టెస్ట్ లేవు. మీ అబ్జర్వేషన్, మీ ప్యాషన్, మీ క్లోజ్ ఇన్వాల్వ్మెంట్ విత్ ది పర్సన్, దట్ వాట్ యూ విల్ గెట్ ది క్లూ హౌ టు డీల్ విత్ దిస్ పర్సన్, హౌ టు మేక్ హిమ్ బెటర్ అనేది. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ ఆల్సో హ్యూమెన్నెస్. మానవత్వం ఉండాలా, ఆ దయా, కరుణ, ప్యాషన్ అన్నీ ఉంటేనే చేయగలరు. రేర్, మనకు 100కి ఒకరో 1000కి ఒకరో ఉంటారు. యు ఆర్ లక్కీ, యు ఆర్ బ్లెస్డ్ వన్ ఇన్ దట్ మైనారిటీ క్లాస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్. నా సలహా ఏమిటంటే మంచి సాహిత్యం, మంచి సంగీతం, లలిత కళల పట్ల ప్యాషన్ పెంచుకోవడం, సత్సంగం చేయడం, మంచి మనుషులతో కలవడం, నెగిటివ్ మైండెడ్ పీపుల్తో తగినంత దూరంగా ఉండడం, మంచి అని ఎక్కడుందో అక్కడ పోయి మీరు పార్టిసిపేట్ కావడం, ఒక సేవా కార్యక్రమంలో నిల్వ కావడం, వీటన్నిటితో మీకు ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఆ వాతావరణం వల్ల మీకు తెలియకుండానే మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, మీ సహనం పెరుగుద్ది, మీకు సాటి మనుషుల పట్ల, సాటి జీవుల పట్ల ఒక కారుణ్యభావం వస్తుంది. ఇవన్నీ ప్రశాంత చిత్తానికి చాలా అవసరమైనటువంటి ఇంగ్రీడియంట్స్. దీని కారణంగా మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు మానసికంగా. మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు సహజంగానే శరీరం కూడా చాలా గొప్పగా ఉంటుంది. కానీ అనుకోని పరిస్థితుల్లో ఒక్కోసారి డిస్టర్బ్ అవుతాం. ఎవరైనా, నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు. ఇన్ని సాహిత్యాలు, ఇన్ని సంగీతాలు మనం ఫాలో అయినా కూడా కెటాస్ట్రఫ్ వస్తుంది లైఫ్లో. ఒక్కోసారి వస్తాయి యాక్సిడెంట్స్, ఎవరో మనకు బాగా కావాల్సిన వ్యక్తి కోల్పోతాం, అలాంటప్పుడు డిస్టర్బ్ అవుతాం. తప్పనిసరిగా అలాంటప్పుడు మీరు ఈ సప్రెషన్స్ వాడి, ఇంగ్లీష్ మందులు వాడి, స్లీపింగ్ పిల్స్ వేసుకొని ఫర్దర్గా డ్యామేజ్ చేసుకోకుండా ఇలాంటి కౌన్సిలింగ్కి రావాలి. మధురిమ గారి లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు, ఆమెతో మాట్లాడినప్పుడు మీకు కావలసినటువంటి ఆ హీలింగ్ పకడ్బందీగా, పద్ధతిగా దొరుకుతుంది. మనసునే ట్రీట్ చేస్తారు కానీ ఆమె మనసు అనేది ఒక అవయవం కాదు,
ఇట్స్ నాట్ అన్ ఆర్గాన్ ఇన్ ది బాడీ. దానికి ఏ ఆయింట్మెంట్ వేయక్కర్లేదు, ఏ పిల్లు వేయక్కర్లేదు. కావాల్సింది ఏంటంటే అనునయంగా మాట్లాడడం, ఆత్మీయంగా మాట్లాడడం, ఆపేక్షగా చూడడం, ఒక గొప్ప అనుభూతి ఇవ్వగలరు వాళ్ళు, ఒక భరోసా ఇవ్వగలరు వాళ్ళ మాటలతో, వాళ్ళు చెప్పే విషయాలతో. దాంతో మీకు హీలింగ్ చాలా ఈజీగా అవుతుంది. సో మనకంతట మనం ప్రశాంతంగా ఉండడం ఒకటి. ఇలాంటి క్యాటాస్ట్రోఫ్స్ వచ్చినప్పుడు లైఫ్లో ఇలాంటి డాక్టర్ల దగ్గరికి మధురమ అలాంటి వారి సలహా, అలాంటి వారి హీలింగ్ తీసుకోవడం చాలా అవసరం. దీన్ని ఇంకో రకంగా ట్రీట్ చేసుకోవాలనుకోవడం పొరపాటు. మీకు కావలసినటువంటి, మనసుకు కావలసినటువంటి హీలింగ్ అంతా ఇలాంటి డాక్టర్లు, మనోవిశ్లేషణ చేయగల డాక్టర్లు, మీ అంతరంగంలో ఉన్నటువంటి కల్లోలాలను గమనించగలిగినటువంటి ప్యాషన్ ఉన్నటువంటి డాక్టర్లు కావాలి. అందుకు మధురిమగా అలాంటి వారిని మీరు ఆశ్రయిస్తే మీకు సత్వరం మీ ప్రశాంత చిత్తం మళ్ళీ మీకు వస్తుంది. మనసుకు నివారణ, మీకు ఆ ప్రశాంతత కావాలంటే ఇంకొక మనసుతో మాట్లాడాలి. అది ఒక్కటే దానికి మందు, అదే సరైన మందు. అది అందరూ గమనించాలి కోరిక. వైద్యంలో అనేక రకాలు. ఈ వైద్యం అనేది చాలా ప్యాషన్తో కూడిన వాళ్ళే చేయగలరు, అందరూ చేసే వైద్యం కాదు ఇది. వాళ్ళు ఏదో టెక్స్ట్ బుక్ చదివి, డ్రగ్ మాస్టర్ ఫైల్ చదివి మందులు రాసే వ్యవహారం కాదు ఇది. మీ అంతరంగంలో ఉన్న సంక్షోభాన్ని గుర్తించి మీకు ఏ మాట చెప్పితే, ఏ విషయం మీకు అవగాహన చేస్తే మీరు సాధారణ స్థితికి రాగలరు గమనించి చేస్తారు వాళ్ళు. ప్రతి పేషెంట్కి ఇది పర్సనల్ మెడిసిన్, ఇది పర్సనలైజ్డ్ మెడిసిన్. ప్రతి ఒక్కరికి వేసే ఒకే కామన్ మెడిసిన్ కాదు ఇది. ఒక్కొక్కరి రీతి, ఒక్కో పద్ధతి ఒక్కొక్కరిది. వాడికి తగ్గటువంటి మానసిక స్థితికి వాళ్ళు ఇచ్చే వైద్యం చాలా ప్రత్యేకం. ఈ గొప్ప వైద్యం గురించి మీరు అవగాహన పెంచుకోండి, మీ స్వస్థతను మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి చెప్పారు మీరు అందరికి మెసేజ్. థ్యాంక్ యూ సార్. వింటే ఎవరికైనా ఇది ఇంగ్లీష్ మందులు తగ్గేది కాదని అర్థం కావాలి. ఇప్పుడు నాకు డిస్టర్బెన్స్ వస్తే ఒక స్లీపింగ్ పిల్స్ పడుకుంటాను, కరెక్ట్ కాదు కదా. ఇవాళ సప్రెసింగ్ ఇట్, లోపల అగ్నిగుండం అట్లాగే ఉంటుంది. కానీ చాలా మందికి ఈ మధ్య మనుషులకు సార్ అందరికి ఈజీ మెడిసిన్స్, క్విక్ మెడిసిన్, లైక్ ఇప్పుడు మనకి ఇన్స్టెంట్ కాఫీ లాగా, ఇన్స్టెంట్ మ్యాగీ లాగా ఇమీడియట్గా ఒక టాబ్లెట్ వేసుకుందాము అంటారు. చాలా మంది ఇప్పుడు వచ్చి, మేడం మీరు టాబ్లెట్స్ ఇవ్వరా, మీరు మెడిసిన్స్ ఇవ్వరా, ఫస్ట్ అడుగుతారు. అదే వచ్చి టాబ్లెట్స్ ఇచ్చేస్తారా సార్ మేడం, మీరు ఒక 5 minutesలో టాబ్లెట్స్ ఇచ్చేసి పడుకుంటాం మేము వెళ్ళి. ఇలాంటివి అయిపోతున్నాయి అనమాట.